రెండు పదాలు కూడితే సమాసం అవుతుంది. సో చర్మచక్షు, మనోచక్షు. చర్మచక్షు మూసుకుంటే కానీ మనోచక్షు తెరవబడదు పూర్తిగా. ఈ రెండు కళ్ళు పూర్తిగా శూన్యమైతే కానీ దివ్యచక్షు తెలియబడదు. దివ్యచక్షు కూడా శూన్యమైతే కానీ జ్ఞానచక్షు రాదు. జ్ఞానచక్షు వస్తే కానీ ముక్తి రాదు, జన్మ పరంపర ఛేదింపబడదు. కళ్ళు ఉన్నాయి మనకి, కానీ కళ్ళు తెరిస్తే కదా ప్రపంచం కనబడేది. కళ్ళు ఉండి కూడా కళ్ళు మూసుకుంటే ఏమంటాం? వాడు గుడ్డివాడు కాదు, కానీ కళ్ళు మూసుకున్నాడు, నాకేం కనబడటం లేదు అంటాడు, మూర్ఖుడు అంటారు. కళ్ళు ఉండి చర్మచక్షు ఉండి వాడు తెలుసుకోకుండా అంధకాలంతో జీవిస్తూ నాకేం కనబడటం అంటాడు. అది కళ్ళు తెచ్చుకోవయ్యా అంటాం. అలాగే పండితుడు ఏమంటాడంటే, అరే అందరికీ మూడో కన్ను నాలుగో కన్ను ఉన్నాయా, అది తెచ్చుకోదు నువ్వు. అది అజ్ఞాతంగా ఉంది. ఆ మూడవ కన్ను జ్ఞాతంగా లేదు. దాన్ని యాక్టివేట్ చేసుకో. నువ్వు కూడా పండితుడు అవుతాడు నాలాగా. తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ ఉంది, మూడో కన్నుతోనే సరిపెట్టుకోసం అయినా నాలుగో కన్ను కావాలి నీకు, లేకపోతే రాక్షసుడిగా తయారవుతావు. నీ మూడో కన్నుతో పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నాడో చూస్తావు నువ్వు. నీకు అవసరమా? పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నాడో నువ్వు ఈ ఇంట్లో కూర్చొని చూస్తే నీకున్న శాంతి కూడా పోతుంది. అదే జరిగింది రాక్షసుల, తపస్సు చేసిన రాక్షసుల జీవితాల్లో. వాడు మూడో కన్ను సంపాదించుకున్నాడు, వాడి పవర్ వాడికే శాపమైంది. పక్కింట్లో చూడడం మొదలు పెట్టాడు, అది కూడా వాడికి కావాలి. వాడి ఇంట్లో ఉన్నది వాడికి అక్కర్లేదు, పక్కింటి వాడిలో ఉన్నది కావాలి. ఎందుకంటే వాడు కనపడింది. కనపడిపోతే వాడికి చూసేవాడే కాదు, అటువైపు పోయేవాడే కాదు. కానీ కనపడింది, అటువైపు పోయాడు వాడు. ఈరోజు ఈ 4 చక్షుల గురించి మనం ఇతోధికంగా తెలుసుకున్నాము. చర్మచక్షువు, మనోచక్షువు, దివ్యచక్షువు, జ్ఞానచక్షువు. జ్ఞానచక్షుని విశేషంగా తెరిపించుకున్న పిరమణ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు చెప్తూ, ముక్తిని సంపాదించుకున్న పిరమణ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు చెప్తూ, ఇప్పుడు మనం కాసేపు ధ్యానం చేద్దాం. ధీ ప్లస్ ధ్యానము. ధీ అంటే ఆత్మ, ధీ శక్తి అంటే ఆత్మ యొక్క శక్తి. ఆత్మ యొక్క శక్తితో యానం చేయడమే ధ్యానము. అందులో పరాకాష్ఠ పొందడమే జ్ఞానము. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. మై డియర్ ఫ్రెండ్స్, కాసేపు మనమంతా ధ్యానం చేద్దాం. పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి, చేతుల్లో చేతులు పెట్టుకోవాలి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి, హాయిగా కూర్చోవాలి. స్థిర సుఖం ఆసనం. శరీరాన్ని సుఖవంతం చేసుకోవాలి, హాయిగా ఉండేట్లు కూర్చోవాలి. ఎవరూ కళ్ళు తెరవద్దు. పామర్లంతా పండితులు అయి తీరాలి, అవుతారు. ఇప్పటి పండితుడే ఒకప్పటి పామరుడు, ఇప్పటి పామరుడే రేపటి పండితుడు. ఇప్పటి పుష్పమే నిన్నటి మొగ్గ, ఇప్పటి మొగ్గే రేపటి పుష్పము. ఒక చక్షువు నుంచి ఇంకో చక్షువు పోవాలంటే అంతకుముందు ఉన్న చక్షువుని మూసేసుకోవాలి. అప్పుడు శక్తి ఇటు నుంచి పోవడం మనిషి అటువించిపోతుంది. ఉన్నది ఒకటే శక్తి, ఆత్మ యొక్క శక్తి. ఆత్మ యొక్క శక్తి చర్మచక్షుల నుంచి
ప్రసరింపబడుతోందా, మనోచక్షుల నుంచి ప్రసరింపబడుతోందా, దివ్య చక్షుల నుంచి ప్రసరింపబడుతోందా, జ్ఞాన చక్షుల నుంచి ప్రసరింపబడుతుందా, అదే మనకి ముఖ్యమైన విషయము. ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు అది. రెండో దాంట్లోకి పోవాలంటే ఆత్మశక్తి మొట్టమొదటి కన్ను మూసేసుకోవాలి. మూడో కన్నులో పోవాలంటే మొట్టమొదటి 2 కళ్ళు మూసేసుకోవాలి. 4వ కన్నులో పోవాలంటే మొట్టమొదటి 3 కళ్ళు మూసేసుకోవాలి. శ్రీరాముడు జ్ఞాన చక్షువుకి తార్కాణం, రావణాసురుడు 3వ కన్నుకి తార్కాణం, 4వ కన్ను లేదు వాడికి. అందుకే రావణ సంహారం. ఎందుకు జరిగింది రావణ సంహారం? గొప్ప యోగి కాదా? యోగే, తపస్సు చేయలేదా? చేశాడే. కానీ 4వ చక్షు సంపాదించుకోలేదు. పక్కింటి వాడు ఏం చేస్తున్నాడో వాడికి చూడుస్తున్నాడు. వాడు తద్వారా చేయకూడని పనులు చేస్తున్నాడు. దానికి తగిన శాస్త్రి వాడికి లభించాలి. కనుక రావణ సంహారము. రావణాసురుడు ధ్యానం చేసి మహాదేవుణ్ణి, పరమశివుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్నవాడు. దాంతో ఆయన విర్రవిగాడు, నా అంతటి గొప్పవాడు ఎవడు లేడని చెప్పేసి. ఎవడు విర్రవీగినా వాడి పతనం తప్పదు. ఈ విర్రవీగడం అనేది 4వ చక్షు లోపం వల్ల వస్తుంది. 4వ చక్షులో ఉన్నవాడు వినయంతో ఉంటాడు, ఎప్పుడు విర్రవీగాడు. ధృతరాష్ట్రుడు నాకు 100 మంది కొడుకులు ఉన్నారు కదా అని విర్రవీగాడు, పతనమయ్యాడు. రావణాసురుడు నాకు అనేక శక్తులు ఉన్నాయి కదా, 3వ కన్ను ఉంది కదా అని విర్రవీగాడు, పతనమయ్యాడు. యోగి వేమైనా పతనం కాలేదు, కబీర్ మహాశయుడు పతనం కాలేదు. ఎందుకంటే వాళ్ళకి విర్రవీగడ వినయం ఉంది. 4వ కన్ను ద్వారా వినయం వస్తుంది. నాలుగో కన్ను ద్వారా పిరమిడ్ మాస్టర్లు అవుతున్నారు. ఇప్పుడు లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. ప్రపంచానికి సరైన దారి, వెలుగు చూపించడానికి. కాసేపు మనందరం ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. బీ విత్ యువర్ బ్రెత్. ఈ 4 కన్నులను మనం ఎప్పుడు గుర్తుంచుకుందాం. చర్మ చక్షువు, మనోచక్షువు, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు. జ్ఞానాన్ముక్తి సాంఖ్య దర్శనంలో ఉన్న సూక్తి. పది నిమిషాలు ధ్యానం, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన ఇంట్లో కూర్చుని మనం ధ్యానం. ఏ హిమాలయాలకి వెళ్ళక్కర్లేదు, వెళ్ళకూడదు. హిమాలయాలు చూడడానికి హిమాలయాలు వెళ్ళాలి, కానీ ధ్యానం కోసం హిమాలయాలు కాదు. తిరుపతి చూడటం కోసం తిరుపతి, కానీ ధ్యానం కోసం తిరుపతి కాదు. బెత్లెహెం చూడటం కోసం బెత్లెహెం, కానీ ధ్యానం కోసం బెత్లెహెం కాదు. మెక్కా చూడటం కోసం మెక్కా, కానీ ధ్యానం కోసం మెక్కా కాదు. ధ్యానం మన ఇంట్లో. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ముక్కులోని గాలి గమనిస్తుంటే పరంపరగా 3వ చక్షువు, ఆ పరంపరగా 4వ చక్షువు వచ్చేస్తుంది. బుద్ధుడికి వచ్చింది కదా మొట్టమొదటి జన్మలో దివ్యచక్షువు ద్వారా జన్మ పరంపర, 2వ జాములో అదే దివ్యచక్షు ద్వారా కర్మ పరంపర, అదే 3వ జాములో జ్ఞానచక్షు ద్వారా అష్టాంగ యోగం తెలుసుకున్నాడు, అష్టాంగ మార్గం తెలుసుకున్నాడు. సరి అయిన దృక్పథము, సరి అయిన వాక్కు, సరి అయిన సంకల్పము, సరి అయిన వ్యవహారము,
సరి అయిన కోరిక, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానము, అష్టాంగ మార్గం తెలుసుకున్నాడు ఆయన. అదే జ్ఞానచక్షువు. ఆ జ్ఞానచక్షువు ద్వారానే ఆయన నిర్వాణం పొందాడు, పరినిర్వాణం పొందాడు, మహాపరినిర్వాణం పొందాడు, ముక్తిని సాధించుకున్నాడు, ముక్త పురుషుడయ్యాడు.